హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఎంతో రుచికరమైన రిచ్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 1 కిలో, జీడిపప్పు 10, బాదం పప్పులు 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయలు 3 సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 5, కరివేపాకు, లవంగాలు 5, దాల్చిన చెక్క, యాలుకలు 2, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, టమోటాలు 2, గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 4 లవంగాలు, 2 యాలుకలు, దాల్చిన చెక్క ముక్కలు వేసి హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అందులోనే 4 సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటో ముక్కలు వేసి బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి మసాలాతో బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాలు ఉడికించండి. ఈ చికెన్ ఉడికేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం అనుకున్న విధంగా బాదం పప్పులు, జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 6 to 8 మినిట్స్ ఉడికించిన చికెన్లో 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరో 3 to 4 మినిట్స్ ఉడికించండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించండి. ఇందులోనే తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. దీంతో గ్రేవీకి రిచ్ టెక్చర్, అద్భుతమైన రుచి వస్తుంది. ఈ కర్రీ అన్నం, చపాతీ, రాగి సంగటికి చాలా బాగా ఉంటుంది. ఇలా కాస్త ఉడికించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసి కలిపిన తర్వాత ఇంకో 4 to 5 మినిట్స్ ఉడికించండి. అంతే, రుచికరమైన రిచ్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.